లో ఇండియన్ టు ల్యాండ్ ఆన్ మూన్ గనక వీటికి ఒక ప్రిపరేటరీగా శివాన్ శుక్లాని పంపించారు. చాలా వివాదాల తర్వాత టెస్లా కంపెనీ భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టింది సార్. ముంబైలో మొదటి షోరూమ్ను కూడా ఓపెన్ చేసింది సార్. చాలా వివాదాలు వచ్చాయి అండ్ ఫైనల్గా ఎవరు గెలిచారు సార్? అండ్ టెస్లా భారత్ మార్కెట్లో నిలవగలుగుతుంది? వివాదం ఏంటి అంటే బేసిక్ వివాదము ఇంపోర్టెడ్ కార్స్ పైన ఇండియాలో భారీగా సుంకం ఉంది, అంటే డ్యూటీస్ ఉన్నాయి. ఎందుకు ఉంటాయంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాపాడటానికి. ఇప్పుడు విదేశీ కారు చౌకగా వచ్చి ఇండియన్ మార్కెట్లో వస్తే ఫారిన్ కార్లు మన కన్జ్యూమర్స్ కొంటుంటారు. కన్జ్యూమర్కి ఏది కావాల్సింది, ఏది చీప్ అయితే అది కొంటాం. ఎప్పుడైనా ఒక ఫారిన్ ప్రొడక్టు మన దేశంలోకి వచ్చి మన దేశీయ ఉత్పత్తుల కన్నా చీప్ అయితే మన దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గి దేశంలో ఉత్పత్తి తగ్గిపోతుంది, తయారీ రంగం దెబ్బతింటుంది, మ్యానుఫ్యాక్చరింగ్. అందుకొరకు వివిధ ఉత్పత్తుల పైన ఇంపోర్ట్ డ్యూటీస్ పెడుతూ ఉంటారు. సో అందులో ఈ లగ్జరీ కార్స్ పైన, ఇంపోర్టెడ్ కార్స్ పైన భారీగా దిగుమతి సుంకం ఉంటుంది, ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు, మస్క్ వ్యతిరేకించాడు. దీనివల్ల మేము భారత మార్కెట్లో అమ్ముకోలేకపోతున్నారు అని ట్రంప్, మస్క్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఇదే కాకుండా హార్లీ డేవిడ్సన్ బైక్స్ పైన, టెస్లా లాంటి కార్ల పైన. సో అందువల్ల ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించాలనేది ట్రంప్ డిమాండ్, ఇలాన్ మస్క్ డిమాండ్. ఇది ఆల్రెడీ బడ్జెట్లో తగ్గించారు. భారత ప్రధానమంత్రి అమెరికా వెళ్ళే ముందు, ట్రంప్ మిత్రుడు కదా అప్పటికి, ఇంకా ఇలాన్ మస్క్ ట్రంప్ల మధ్య జబర్దస్తి బంధం నడుస్తున్నట్టు కాలం. సో ట్రంప్ను మెప్పించడానికి ఇలాన్ మస్క్ను మెప్పించాలి, ట్రంప్ను ఒప్పించాలంటే ఇలాన్ మస్క్ను మెప్పించాలి అని బడ్జెట్లోనే ఈ లగ్జరీ వెహికల్స్ పైన భారీగా సుంకాన్ని తగ్గించారు, అరౌండ్ 70%. ఇప్పుడు ఇంపోర్టెడ్ కార్స్ పైన 60% 100% మధ్యలోనే ఉంది. సో భారీగా తగ్గించడంతోనే టెస్లా మొదటి విజయం. అంటే అప్పటిదాకా భారత ప్రభుత్వం మా దేశ మ్యానుఫ్యాక్చరింగ్ని కాపాడుకోవాలి కనుక ఇంపోర్టెడ్ కార్ల మీద భారీగా సుంకాలు వేస్తాం, అదే మా ఎసెన్షియల్ ఇంపోర్ట్ కాదు, ఏం విదేశీ కార్లు లేకపోతే భారత ప్రజలకేం తలకిందులు కాదు, ఇప్పుడు అదేమే క్యాన్సర్ డ్రగ్ కాదు, అదేం లైఫ్ సేవింగ్ ఔషధాలు కాదు కదా. సో కానీ అమెరికా ఒత్తిడి, ట్రంప్ ఒత్తిడికి మనం అంగీకరించి మోడీ ప్రభుత్వము బడ్జెట్లోనే ఈ లగ్జరీ వెహికల్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. అదే ఇలాన్ మస్క్ మొదటి విజయం. ఇక టెస్లాకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చాలా రోజులు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో టెస్లా డిమాండ్ ఏంటంటే మేము ఇంపోర్ట్ చేసుకొని కార్లు అమ్ముతాం, కానీ భారత ప్రభుత్వం ఏం డిమాండ్ చేయాలంటే లేదు, భారతదేశంలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇది మన డిమాండ్. ట్రంప్ దాన్ని తీవ్రంగా ఆక్షేపించాడు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తానంటాడు ఇలాన్ మస్క్. సో దాన్ని చేయకూడదన్నాడు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైనే, ఇండియాలో యాపిల్ అసెంబ్లింగ్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కాదు, మన దగ్గర వివిధ దేశాల్లో తయారైన కాంపోనెంట్స్ను తీసుకొచ్చి మన దేశంలో దాన్ని అమరుస్తారు, అసెంబ్లింగ్, నాట్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్. దానికే ట్రంప్ అభ్యంతరం చెప్పాడు. సో ట్రంప్ అభ్యంతరం చెప్పాడు, ఇలాన్ మస్క్ ఏమో నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టా అని ఇలాన్ మస్క్ వాదన. ఎందుకు పెట్టా అంటున్నాడు ఇలాన్ మస్క్ అంటే, ఇండియాలో మార్కెట్ ఎంత ఉందో తెలియకుండా నేను ఎందుకు పెట్టాలి అన్నది మస్క్ వాదన. భారత ప్రభుత్వ వాదన ఏంటంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ఇండియాలో ఎకానమీ పెరగాలి, వాల్యూ అడిషన్ జరగాలి అంటే భారతదేశంలో మీరు తయారు చేయాలనేది భారత వాదన. ఇప్పుడు ఎవరు గెలిచారన్న దానికి ఆన్సర్ ఏంటి? టెస్లా భారతదేశంలో ఏం తయారు కావడం లేదు. ఎక్కడ పెట్టారు టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నాకు చెప్పండి. ఇప్పుడు ఓన్లీ షోరూమ్ పెట్టారు ముంబైలో, ఢిల్లీలో రెండో షో. అంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లను మన దేశంలో ఇలాన్ మస్క్ అమ్ముతున్నాడు. ఇప్పుడు గెలిచింది ఎవరు? గెలిచింది మస్క్ గెలిచాడు, గెలిచింది చైనా. మోడీ ప్రభుత్వము చైనాకు ఇలాన్ మస్క్ గెలుపు అందించింది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఎక్కడ పోయింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందులో చైనాలో తయారైన కారు, అంటే ఇక్కడ కనుక ఒక టెస్లా కారు మనం కొంటే చైనాలో 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, మనకు కాదు. మనం రోజు మన ప్రభుత్వాన్ని సమర్థించే పరివారం ఏం చెప్తుంది? బాయ్కాట్ చైనా, చైనా సంగతి తేల్చాడని చెప్తుంది. కానీ జరుగుతున్నది ఏంటి? ఇలాన్ మస్క్ పైన ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వమే పెట్టిన రెస్ట్రిక్షన్, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న దాన్ని
సడలించి ఆఖరికి మన ప్రత్యర్థి దేశము అయిన చైనాలో తయారైన వాటిని ఇక్కడ అమ్మటానికి మనం ఎలో చేస్తున్నాం. ఎందుకంటే అమెరికాలో తయారైన కార్లు ఇక్కడికి తీసుకురావాలంటే లాజిస్టిక్స్ ఇంపోర్టెడ్ కాస్ట్ పెరిగిపోతుంది. అందుకే పక్కనే చైనా ఉంది కనుక చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. చైనా నుంచి తీసుకొచ్చే టెస్లా కార్లను భారతదేశంలో అమ్మడాన్ని మన దేశభక్తులంతా ఎందుకు వ్యతిరేకించడం లేదనేది క్వశ్చన్. ఒకప్పుడు బాయ్కాట్ చైనా అని టీవీలను బాల్కన్లకు వెళ్ళి పాతబడ్డ చెడిపోయిన చైనా టీవీలను బాల్కన్ నుంచి విసిరేసి మన దేశభక్తిని చాటుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ పోయారు మరి? చైనాలో తయారైన టెస్లా భారతదేశంలో అమ్ముతుంటే మనం ఎందుకు అనుమతిస్తున్నాం? ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు. అంటే క్లియర్గా అమెరికా ఒత్తిడి క్లియర్గా కనబడుతుంది. ట్రంప్కు ఇలాన్ మస్క్ దెబ్బతినొచ్చు, కానీ అమెరికా ప్రభుత్వ విధానం మారదు కదా. అమెరికా ప్రభుత్వ విధానం ఏంటంటే అమెరికన్ కంపెనీలకు మన దేశంలో అమ్ముకోనివ్వాలన్నది అమెరికా విధానం. దానికి భారతదేశం అంగీకరించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, టెస్లా ఇక్కడ సక్సెస్ అవుతుందా? దట్ ఈస్ ఎ మార్కెట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ కంపారిటివ్లీ. ఈవెన్ చైనాస్ కార్లు కూడా అమ్ముడుపోతున్నాయి ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఇంత చైనా బాయ్కాట్ చైనా అంటారు కదా, చైనా కార్లు బోలెడు అమ్ముడుపోతున్నాయి ఇక్కడ, BYD కార్లని. సో ఇది ఎగ్జిస్టింగ్ చైనీస్ కార్ మోడల్స్ కన్నా కూడా కాస్ట్లీ. ఇది మీకు 60 to 68 lakhs 2 మోడల్స్, ఒక మోడల్కి సంబంధించిన 2 ప్రైస్ వర్షన్స్లో రిలీజ్ చేశారు. అది ఒకటి 60 లక్షలు 65 లక్షలు, దట్టు షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ మీకు ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిస్తే ఇంకా పెరిగిపోతుంది. సో దీనికి మరి ఇంత కాస్ట్, ఆల్రెడీ ఇండియన్ కార్లు ఉన్నాయి, ఫారిన్ కార్స్ ఉన్నాయి, అంతకన్నా చీప్లో ఉన్నాయి, ఇంకో 10 లక్షలు చౌకగా వస్తాయి. అలాంటప్పుడు మరి టెస్లా కార్ బ్రాండ్ కొరకే టెస్లాను కొన్న మార్కెట్ ఉందా అనేది. ఎందుకంటే అబోవ్ 50 lakh 50 లక్షలకు పైగా ఉన్న కార్ల మార్కెటు మన దేశంలో చాలా తక్కువ. మన దేశంలో ఏడాదిలో ఒక ఇయర్లో కేవలం 50,000 కార్లు మాత్రమే ఈ లగ్జరీ కార్లు అమ్ముడుపోతున్నాయి. అంటే అబోవ్ 50 lakh ప్రైస్ ఉన్న కార్లు ఇండియాలో ఇయర్లీ 50,000, అన్ని మోడల్స్ కలిపి నేను చెప్పేది 50,000 కార్లే అమ్ముడుపోతున్నాయి. ఇందులో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా అంటే. సో మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ పెనట్రేషన్ ఇంకా తక్కువ, ఎందుకంటే ఛార్జర్ నెట్వర్క్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో ఒక 5% 10% అనుకుందాం ఎలక్ట్రిక్ భవిష్యత్తులో ఎంత అవుతుంది? 2,500 to 5,000 మించి ఉండదు. ఇవన్నీ టెస్లా అయితే, ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో మళ్ళీ బోలెడు ఉన్నాయి కాంపిటీటర్స్. సో అయినా కూడా ఏడాదిలో ఎన్ని అమ్మగలుగుతాడు? ఫ్యూ థౌజండ్ అమ్మగలుగుతాడు. ఫ్యూ థౌజండ్ అమ్మితే నిజంగానే గిట్టుబాటు అవుతుందా మార్కెట్లో ఇంత నిష్ సెగ్మెంట్ అనేది క్వశ్చన్. అందులో 60% to 100% ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పటికీ ఉంది. మరి అందువల్ల ఇది ఎంతకాలం కూడా చైనాలో టెస్లా కార్లు 6.5 లక్షలు అమ్ముడుపోతుంది ఇయర్లీ. అందుకే నీకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయమంటే మస్క్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే చైనాలో 6.5 lakh కార్స్ పర్ ఇయర్ అమ్ముతున్నాడు. సహజంగానే అక్కడ మార్కెట్ అంత ఉన్నది కనుక అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. ఇక్కడ అసలు టెస్లా కార్ ప్రైస్లో అమ్మే మొత్తం కార్లే 50,000, మోర్ దెన్ 50 lakh కార్ అమ్మేది ఓన్లీ 50,000. మరి ఇక్కడ మేము నేనెట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తా అనేది ఇలాన్ మస్క్ వాదన. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే ప్రైస్ తగ్గి మీకు కనీసం కొనే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఇది వెరీ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. దీనికి తోడు టెస్లా ఎందుకు కొంటారు అమెరికాలోనైనా, దానికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూతో పాటు మీకు మన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మా సొంత అన్నయ్యనే అమెరికాలో డలాస్లో ఉంటాడు, ఆయన టెస్లా కార్ కొన్నాడు. నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన టెస్లాలో ప్రయాణం కూడా చేశాను. దాంట్లో ఉన్న గొప్పతనం అంటే అట్రాక్టివ్నెస్ ఏంటి? ఒకటి అటానమస్ కార్, అంటే డ్రైవర్ అవసరం లేకుండా ఆ కార్ నడుస్తుంది. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు అమెరికాలో కూడా రోడ్ పైన వెనకాల కూర్చొని నడపరు, ఆ స్టీరింగ్ దగ్గర పట్టుకొని ఉంటారు, కానీ అదే నడుస్తుంటుంది కానీ కూర్చోవాలి. ఇంకా అమెరికాలో రూల్స్ కంప్లీట్గా డ్రైవర్ లేకుండా అక్కడ కూర్చోకుండా డ్రైవర్ సీట్లు ఎవరు లేకుండా నడిపే పర్మిషన్ లేవు. ఎందుకంటే మా అన్నయ్య నడిపేటప్పుడు చూశాను కారులో, కాలనీలో మాత్రమే మా అన్నయ్య నాతో పాటు వెనకాల కూర్చుంటే కారు నడిచింది అటానమస్గా డ్రైవర్ లేకుండా. రోడ్డు మీదనైతే మా అన్నయ్య కూర్చొని ఉన్నాడు. ఎయిర్పోర్ట్ నేను అడిగాను కూడా, ఏంటనే మరి డ్రైవర్ లెస్ అంటారు కదా, డ్రైవర్ లెస్సేరా, నేనేం నడపడం లేదు వట్టి కూర్చున్నా, ఇంకా రూల్స్ అనుమతించడం లేదని. ఇండియాలో డ్రైవర్లెస్ కార్లు సాధ్యమా? మన నితిన్ గడ్కరీ అదొక స్టేట్మెంట్ ఇచ్చాడు, అటానమస్ కార్లు ఇండియాలో పెడితే కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోవడం తర్వాత సంగతి,
మన దగ్గర అన్ని పద్ధతి ప్రకారం రోడ్డు పైన పోతుంటేనే ఎవడొచ్చి గుద్దుతాడో తెలియదు. వీళ్ళు అటానమస్ కారు ఆ రోడ్డు కరెక్ట్గా పోగలుగుతుందా అనేది ఇట్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. తర్వాత రెండవది ఏంటంటే టెస్లాకు ఉన్న అడ్వాంటేజ్ సూపర్ చార్జర్ నెట్వర్క్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఛార్జింగ్. మీకు పెట్రోల్ బంక్ అంటే ఎక్కడక్కడ దొరుకుతుంది. ఇప్పుడు గ్యాస్ కార్లే మనం ఇబ్బందులు పడుతుంటాం. మనం గ్యాస్ కార్లు ఉన్న వాళ్ళు చెప్తుంటారు టైంకు దగ్గరలో గ్యాస్ స్టేషన్ లేకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్లు పెరిగాయి. అందుకే మన దేశంలో హైబ్రిడ్ కార్లు వస్తున్నాయి. అంటే ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది, పెట్రోల్ కార్. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్గా అది పెట్రోల్ కార్గా మారిపోతుంది. అలాగే గ్యాస్, పెట్రోల్, ఎందుకంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, హైబ్రిడ్ కార్స్ అంటారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రత్యేకత మనకున్న ఛార్జర్ నెట్వర్క్ చాలా తక్కువ ఛార్జింగ్ నెట్వర్క్. సో ఇప్పుడు టెస్లాకు ఉన్నదంటే టోటల్గా 70,000 ఛార్జర్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి సూపర్ ఛార్జర్ స్టేషన్స్ అంటారు. అంటే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవడమే కాదు, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కాకపోతే మనకు నోకియా డబ్బా ఫోన్ ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ కానప్పుడు అది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు ఉండేది నాకు. ఇప్పుడు ఐఫోన్ వాడుతున్న పరిస్థితి ఏంటి, అది 5-6 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది. అందువల్ల ఒక లగ్జరీకి పోతే దాంతో వచ్చే ఇబ్బంది కూడా అదే. సో దీంతో ఇబ్బంది ఏంటి అంటే సూపర్ ఛార్జర్. ఇండియాలో ఉన్న ఆ సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటివరకు లేవు. మీకు టోటల్గా 70,000 ఉంటే అందులో 30,000 సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే వేగంగా ఛార్జ్ అయ్యేవి అమెరికాలోనే ఉన్నాయి. చైనాలోనే 2,000 ఉన్నాయి. మంత్కు ఇయర్లీ 6.5 లక్షల కార్లు అమ్మే చోట మీకు యూరోప్లో 1,000 ఉన్నాయి. ఇండియాలో లేవు, మీడియాలో అంచనా ప్రకారం చెప్తున్నారు. సో అందువల్ల టెస్లాకున్న 2 ప్రత్యేకతలు. దాని ప్రైస్ ఎక్కువ ఉన్నా ఎందుకు కొంటున్నారంటే ఒకటి అటానమస్ క్యారెక్టర్, అది ఇండియాలో లేదు. ఈ సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. మన రోడ్ కండిషన్స్ కూడా అందుకు అనుమతించవు, మన ట్రాఫిక్ కండిషన్స్ కూడా అందుకు అనుమతించవు. మీకు అమెరికన్ రోడ్లపైన ఇంత రష్ ఉండదు, మన రోడ్లపైన ఉన్నట్లు. ఇంత అన్ప్రెడిక్టబుల్గా అమెరికన్ రోడ్లు ఉండవు. ఇక రెండవది సూపర్ ఛార్జర్ నెట్వర్క్ లేదు. మూడవది కాస్ట్ 50 లక్షలు ఎబో. ఇంతమంది చెప్పాను 50 lakh ఎబో కార్లు ఇండియాలో 50,000 అమ్ముతాయి. ఈ 3 ఛాలెంజెస్ ఉన్నాయి కనుకనే నేను మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడే చేయలేను అనేది ఇలాన్ మస్క్ వాదన. మీకు మార్కెట్ టెస్ట్ చేసి నేను అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తానని. కానీ భారత ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు, మేక్ ఇన్ ఇండియాలో ఒప్పుకుంటేనే అని. ఇప్పుడు అది ఎలో చేశారు. మరి మేక్ ఇన్ ఇండియాలో చేస్తే చీప్ కూడా అవుతుంది. మీకు ఈ 60%, 100% డ్యూటీ పడదు. ఇండియాలో కంపారిటివ్లీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ కనుక మీకు చీప్ అయితే అప్పుడు 40 lakhsలో కూడా టెస్లా కార్ రావచ్చు. అందువల్ల ఇట్ ఈజ్ మీకు అదన్నా చూస్ చేసుకోవాలి. ఇండియాలో హై కాస్ట్ కార్లకు డిమాండ్ తక్కువ కాదనుకుంటే కాస్ట్ తగ్గాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో.